హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి మనం తెలుసుకుందాము. ఇదొక ఇదొకటి పాపం అంటే అసలు పాపం అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. కొంతమంది అంటారు వ్యభిచారం పాపం అండి. దేవుడు ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరించరాదు అన్నారు. కానీ ఎటువంటి వ్యభిచారం చేయవద్దు అన్నాడు దేవుడు తెలుసుకుందాము. ఒకటి ఇంకొకటి ఏంటంటే పాపం అంటే అసలు ఎందుకు వచ్చింది, ఎవరు చేస్తే పాపం, ఎవరు చేయకపోతే పాపం, ఎవరెవరు చేస్తే పాపం అనేది మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. రోమపత్రికలో మనం 1వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 27వ వచనం వరకు సోదొమ గోమెర పాపం ఎట్లు చేసిందో పురుషుడు పురుషుడిని కామించటం పాపం. సోదోమ గోమెరలు ఎలా ఉన్నారు అంటే ఆడ వ్యభిచారం జరిగింది. కానీ ఎటువంటి వ్యభిచారం అంటే స్త్రీ చేసిన వ్యభిచారం కాదు. అది ఏమంటున్నారంటే పురుషుడు చేసినటువంటి వ్యభిచారమే పాపం. ఒక స్త్రీ నుండి చేసినటువంటిదే ఆ పాపం. కానీ స్త్రీ పురుషులు ఇద్దరు చేసేది వ్యభిచారము కాదు. లెక్క ప్రకారం వ్యభిచారము అంటే పాపము అంటే స్త్రీ పురుషుడు చేసే వ్యభిచారాన్ని పాపం అనరు. పాపం అంటే పురుషుడు పురుషుడినితో కామించటము, పురుషుడు పురుషునితో సక్రమించటమే పాపం. స్త్రీని చూసి కామించటం పాపం. మగవారు తమలో తాము అన్యోన్యమగు మోహముచే తప్పించుట పాపం. అంటే మగవారు తమలో తాము అన్యోన్యమగు మోహముచే తప్పించిపోవటమే. మగవాడిని చూసి మరొక మగవాడు తప్పించిపోవటమే పాపము. అదే స్త్రీ పురుష సంబంధము వదిలి పురుష సంబంధమును వదిలి మగవాడు తప్పించి లజ్జాకరముగా చేయుటే పాపము. పాపం అంటే స్త్రీ పురుషుడు చేసేటటువంటి పాపము కాదు. పాపం అంటే ఇక్కడ చెప్తున్నాడు స్త్రీ పురుష సంబంధాన్ని వదిలిపెట్టి పురుషుడు మగవాళ్ళు ఏం చేస్తారంటే తమలో తాము మోహంతో తప్పించి వారు లజ్జాకరమగు పాపమును చేయటమే పాపము. అంటే మానవుల భక్తిహీనతపై దౌష్ట్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమవుచున్నది. వారి ద్వేషము సత్యమును అణిచివేయుచున్నది. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును ఇయ్యలేదు. పాపములో ఇంకొకటి 2వది మెట్టు ఏంటిదంటే దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని ప్రేమని రుచి చూసి దేవుడిని తెలుసుకొని దేవుని యొక్క సత్యములో మనం జీవించినప్పటికీ దేవుడికి ఇవ్వవలసినటువంటి గౌరవమును ఇయ్యకపోవడమే పాపం. ఫస్ట్ది పురుషుడితో వ్యభిచారం చేయటం పాపం. స్త్రీ పురుష సంబంధాన్ని వదిలిపెట్టి పురుషుడిని చూచి కామించటం పాపం. 2వది దేవునికి ఇయ్యవలసినటువంటి గౌరవమును ఇయ్యకపోవడమే పాపము. దేవుణ్ణి తెలుసుకొని దేవుని ప్రేమని ఎరిగి దేవుని రుచి చూచి దేవుని యొక్క ప్రేమకు మనము భక్తులమై జీవించి కానీ దేవుడంటే ఇష్టమే కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవమును ఇయ్యకపోవడమే పాపము అని ఇక్కడ చెప్తుంది. ఆయనకు కృతజ్ఞతగా చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదములు యందు వ్యర్థులైరి అమరుడైన దేవుని మహిమను మర్త్యుడైన మనుష్యుని స్వరూపముగాను పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు సర్పముల యొక్కయు రూపముగా మార్చిరి. కాబట్టి దేవుడికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వకుండా ఈ యొక్క ప్రజలు ఏం చేశారంటే దేవుని యొక్క మహిమను జంతువులుగాను సర్పములుగాను పక్షులుగాను చేసి వాటిని పూజించారు. అదే వారు చేసినటువంటి పాపము, 3వ పాపము. అంతేకాదు వారి హృదయములను దురాశ శరీరము అగౌరవపరచు పరస్పర జాక్స్పకరము ప్రవర్తనలకు వదిలివేసెను. అటువంటి వారి శరీరములను అగౌరవమునకు వదిలిపెట్టాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువులను కూడా పూజించి సేవించిరి. ఇంకొక పాపం ఏంటంటే దేవుడు సృష్టించాడు, దేవుడే ఈ లోకాన్ని
మానవుణ్ణి సృష్టించాడు. అలాంటి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టించినటువంటి వస్తువులని ప్రేమించటమే పాపం అని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఇంకా దేవుడు వారిని తుచ్చ వ్యామోహంలో కొనర్చెను. అట్లా చేసిన వారిని ఏం చేశాడు? దేవుడు సృష్టించిన వస్తువులకు బదులుగా, దేవుడిని బదులుగా సృష్టించిన వస్తువులను పూజించిన వారిని ఏం చేశాడు? తుచ్చ వ్యామోహములకు వనర్చాడు. వారి స్త్రీలకు కూడా తమ లైంగిక కృత్యములను స్వభావ విరుద్ధములకు చేష్టల ద్వారా వక్రమునర్చిరి. వారి స్త్రీలు కూడా వారు చేయవలసినటువంటి